నీకు తమ్ముడో చెల్లెలో పుడతారంట కదా, అప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? భూమి, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు మాధవ్. పాప అన్న మాటే గుర్తొస్తోంది. ఆ మాట తనని ఎంత బాధ పెట్టుంటే అంత గుర్తుపెట్టుకుని అడుగుతుంది చెప్పు. నేను అదే ఆలోచిస్తున్నాను భూమి. అలేఖ్యగా ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. తను అనుకోకుండా అనిందా, లేక పాపని బాధ పెట్టాలనిందో? ఆ మాట ఎందుకు అనింది? ఆ మాట పాపకే కాదు మాధవ్, సుహాసిని గారి మనసులో కూడా బలంగా నాటుకుంది. అలేఖ్య మారిందనుకున్నాను, కానీ తన బుద్ధి మారడం లేదు. నేను చూసుకుంటానంటే సరే, బిడ్డ మీద ప్రేమతో చూసుకుంటానంటుందేమో అనుకున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడడానికి దగ్గరకు తీసుకుందని తెలిస్తే తనకు అప్పగించే వాళ్ళమే కాదు. తను అలా అనడం కరెక్ట్ కాదు, కానీ ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే కదా మాధవ్. ఎవరో చెప్పడం కాదు, రేపు నీకైనా నాకైనా ఏమైనా జరిగిందంటే ఈ పాప పరిస్థితి ఏంటి? ఈ పాప బావగారి కూతురు. సుహాసిని గారికి బావగారికి పుట్టిన బిడ్డ అని చెప్పినా ఎవరూ నమ్మరు. అప్పుడు పరిస్థితుల్లో మా బిడ్డ అని చెప్పినా ఎవరు నమ్ముతారు చెప్పు? ఎందుకంటే మన దగ్గర ఏం ఆధారాలుంటాయి? కన్నతల్లి అనేది ఉంటే తను చెప్పుకోగలుగుతుంది, నమ్మించుకోగలుగుతుంది. నిజంగా అలేఖ్య అన్న పరిస్థితే మనకొస్తే పాప ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అలా ఏం ఉండదులే భూమి. తనేదో పిచ్చిగా మాట్లాడింది. నువ్వు కూడా ఆ మాటలు పట్టుకుని బాధపడతావా? మనం దీనిని లోతుగా ఆలోచించం మాధవ్. కానీ అలేఖ్య అలా కాదు, అబద్ధాలతో కాపురం చేసింది. ఎన్ని రోజులు బావగారిని నమ్మించిందంటే రేపు జరగబోయేది ఊహించగలిగింది. కాబట్టి మనం ఎన్నిసార్లు తను తప్పు చేసింది అని చెప్పాలని చూసినా బావగారు కూడా నమ్మలేని పరిస్థితి కల్పించింది. ఈ మాట కూడా అలాగే ఆలోచించి ఉంటుంది. తను అలా అనడం తప్పే, కానీ అటువంటి పరిస్థితి వచ్చిన రోజు పాప ఇంతకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. దానికి తోడు ఇన్ని రోజులు మనం ఉన్నామన్న ధైర్యం ఉన్నా సుహాసిని గారి మనసులో కూడా ఆలోచన మొదలవుతుంది. ఉన్న కొద్ది రోజులు కూడా తను సంతోషంగా ఉండలేదు. తను బ్రతికున్నప్పుడే కాదు, రేపు తన చావు కూడా తనకి మనశ్శాంతి ఇవ్వలేదు. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. భూమి, మనం చేయగలిగినంతా చేశాం, ఇంకేముంది చేయడానికి? తనేదో అందరి ఆ మాట పట్టుకొని వాళ్ళిద్దరే బాధపడుతున్నారు అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించాలి మాధవ్. ఆలోచించలేదు కాబట్టి గతంలో చాలాసార్లు అలేఖ్య వల్ల బాధపడ్డాం. ఇది పసిబిడ్డ విషయం. తన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నాకైతే ఒకే ఒక దారి కనిపిస్తుంది. అది నువ్వు ఒప్పుకుంటేనే జరుగుతుంది. ఏంటది?